సామాజిక న్యాయం మహాత్మా జ్యోతిరావు పూలే జ్యోతిరావు పూలే వారు జయంతిని రోజు జరుపుకుంటున్నాం మనము. మరి భారతదేశం మొత్తం మీద జ్యోతిరావు గారు పూలే వెనకబాటుతనాన్ని నిర్మూలించేదాని కోసము, బలహీన వర్గాలను అట్టడుగున ఉండబడిన బలహీన వర్గాల అభివృద్ధి కోసము, ప్రత్యేకించి స్త్రీలకు సహగమనం అనే దాని మీద తీవ్రంగా ఆయన ఉద్యమాలు చేయడం కూడా జరిగింది. దానిని కూడా పూర్తిగా ప్రభుత్వం అమలు చేసే పరిస్థితికి వచ్చింది. వెనుకబడ్డ కులాలందరికీ చదువుల గురించి, ఆడవారికి కులమతాలతో సంబంధం లేకుండా అన్ని కులాలు కలిసిపోవాలని స్కూళ్ళను ఆయన ఏర్పాటు చేసి అట్టడుగు వర్గాల వారందరికీ కూడా స్కూళ్ళలో చదువులు కల్పించాలని భారతదేశం మొత్తం మీద ఈ విధమైన బాల్య వివాహాలు, అంటే చిన్న వయసులోనే పెళ్లి చేయడం, ఏదో భర్త చనిపోతే భార్యను కూడా సహగమనం చేయడం, ఇటువంటి నిర్మూలించిన పెద్ద భారతదేశంలో ఆయన ఒక పెద్ద నాయకుడు. అటువంటి పరిస్థితుల్లో మనం ఆయన జయంతిని ఈరోజు జరుపుకుంటున్నాము. మనమందరం కూడా జ్యోతిరావు పూలే ఆచరణలో కొంతవరకైనా మనం కూడా ఆయన మార్గాలను అనుసరించి, మనం అంత పూర్తిగా లేకపోయినా కొంతవరకైనా మనము ప్రజలకు ప్రభుత్వంలో ఉంటే మనం అందరం భాగస్వాములు అయిన కారణంగా అన్ని రకాల మనము ఆయన అడుగుజాడల్లో నడిచి అన్ని రకాల అభివృద్ధి పాటలకు అట్టడుగున వర్గాల వారికి, వెనుకబడిన వాళ్ళ గారికి అన్ని రకాల అభివృద్ధి కోసం మనం పాటుపడదామని ఈరోజు ఈ సందర్భంగా మనమందరము మనసులో కోరుకుంటున్నాము. మనమందరం కూడా చేయాలి రోజు. ఎందుకంటే 1827 ఏప్రిల్ 11న మహారాష్ట్ర పూణే జిల్లాలోని కట్గావ్ అనే గ్రామంలో ఆయన జన్మించాడు. ఆయన జన్మించడంతో పాటే ఆ పొద్దుటి నుంచే ఇంకా బీసీలకు ఒక పునాది, ఒక ఫౌండేషను. ఎందుకంటే బీసీ ఈ పొద్దు గర్వంగా చెప్పుకోవాలా. బీసీ ఈ పొద్దు మాట్లాడుతున్నాడు ఎక్కడ కూడా బీసీలు అంటే వెనుకబడిన తరగతులందరూ ఆయన పెట్టిన భిక్ష, ఆయన పెట్టిన పుణ్యమే ఇది పొద్దు. ఎందుకు ఏమి అంటే కింద మనకు చదువుకునేదానికి చదువులు కూడా లేవు. తనే ఉపాధ్యాయుడై బీసీలను అందరినీ విద్యార్థులుగా తయారు చేసి పాఠశాలలు ఆహ్వానించి పాఠశాలలు చెప్పి స్వయం సేవక్ అని ఒక సొసైటీ స్థాపించి ఆ సొసైటీలో ప్రతి ఒక్కరిని బీసీలను మెంబర్లుగా చేర్చుకుంటూ తన భార్యను కూడా చదువు నేర్పించి తను కూడా ఆడవారు కూడా చదవాలా, మహిళలు కూడా ముందుండాలా అని అటువంటి వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే. ఈ పొద్దు ప్రజలు ఇచ్చిన బిరుదు, అతనికి బిరుదు అనేది ఆయన ప్రజలు ఇచ్చినది. అటువంటి వ్యక్తిని మనం ఈరోజు స్మరించుకోవడం మనకు ఎంతో ఆనందదాయకంగా ఉంది. జై పూలే, జై పూలే, జై పూలే, బీసీల ఆజాద్ జ్యోతి, బీసీల ఆజాద్ జ్యోతి. మహాత్మా జ్యోతిరావు పూలే గారి జయంతి సందర్భంగా దేశం మొత్తము అణగారిన కులాలైనటువంటి బీసీలు కానీ, ఎస్సీలు కానీ ఈరోజు ఆయన జయంతిని స్మరించుకుంటూ ఆయనకు పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఈరోజు చూస్తే జ్యోతిరావు పూలే గారు పుట్టిన 1827లో పుట్టి 1848వ సంవత్సరంలో మొట్టమొదటిసారిగా దేశంలోనే మహిళలకు సంబంధించిన స్కూల్ ఏర్పాటు చేసిన వ్యక్తి జ్యోతిరావు పూలే గారు. అంతేకాకుండా అదే స్కూల్లో వాళ్ళ భార్య అయినటువంటి సావిత్రిబాయి పూలే గారిని టీచర్గా నియమించి మహిళలకు విద్యను అభ్యసించే బాధ్యత అప్పగించారు. ఆయన వచ్చిన తర్వాత ఈ అగ్రకుల వ్యవస్థల నుంచి, ఆ రోజు అగ్రకుల వ్యవస్థలు బీసీలను, ఎస్సీలను అనుదోలే పరిస్థితుల నుంచి వాళ్ళందరినీ
అసమానం తొలగించాలి, సమాజంలో అందరూ సమానమే, మానవుడు అనేవాడు సమాజం సమానమనే ఉద్దేశంతో ఆయన ఉద్యమించి ఒక స్ఫూర్తిగా బీసీలకు కానీ హక్కులు కల్పించే ఉద్దేశం ఫైట్ చేసిన వ్యక్తి జ్యోతిరావు పూలే గారు. ఈరోజు చూస్తే బీసీలందరూ ఏ ప్రోగ్రామ్ చేసినా కానీ ఆయన పట్టం వేసుకొని ప్రోగ్రామ్ చేస్తున్నారంటే అప్పుడు దగ్గర 199 సంవత్సరాల కింద చేసిన అతను చేసిన కష్ట ఫలితమే ఈరోజు బీసీలందరూ గుర్తింపని మేమందరం తెలుపుకుంటూ ఈరోజు దానికి ఘనంగా నివాళులు అర్పించి జ్యోతిరావు పూలే గారికి ఘనంగా నివాళులు అర్పిస్తూ సెలవు తీసుకుంటున్నాం.